అలాంటి సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మార్పు రావాలనే కోరుకోండి. ఎందుకంటే ఈటీవీ అంటేనే అకౌంటబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ. రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతిలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం. ఆయన సొసైటీ ఎలా ఉండాలి అని కలలు కన్నాడో, వాళ్ళ సంస్థల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా, ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళు. అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు, ఉండాలి. అలాగే నాకు ఈ మధ్య తెలుగు అనేది వదిలేస్తున్నాం. నేను స్క్రిప్ట్లో కూడా వస్తున్న టింగ్లీష్ అని రాస్తున్నారు. నాకు బుర్ర పాడైపోతుంది. తెలుగు మాతృభాషలో ఉండేటటువంటి కిక్కు. మీరు జంధ్యాల గారి సినిమాలో కామెడీ ఇప్పుడు ఏమన్నా చేయమని చూద్దాం. తెలుగు గ్రిప్పు కావాలి. తెలుగుని మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి, కానీ స్క్రిప్ట్లు తెలుగులో మ్యాక్సిమం రాసుకోండి. తెలుగులో ఉన్న మన అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి ఫన్ కానీ ఎమోషన్ కానీ ఇంకా ఏ భాషలో దొరకదండి, ఎట్టి పరిస్థితిలో దొరకదు. ఇంకా నిజంగా చెప్పాలి, మీరు అనుకున్నది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుద్ది ఆ స్క్రిప్ట్. అలా ముందు డైరెక్టర్లు అందరూ కూడా ప్లీజ్ ఇంగ్లీష్ అనే పదాన్ని ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి గత 3-4 సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంత ముందులాగా బయట నుంచి తీసుకురావట్లేదు. లక్కీగా మొన్న థ్యాంక్స్ నాని గారు ఎక్కడ ఇంకో బయట నుంచి వచ్చే విలను తెచ్చుకోకుండా నేను చేయగలిగిన నమ్మకం పెట్టుకొని చేశారు. తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడికి ఆ కిక్కు వేరే. అసలు ఆ భాషను చూస్తే ఆ కిక్కు వేరే. అంటే నేను ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నా కదా, చూస్తున్నా టింగ్లీష్ అని రాస్తున్నా. టింగ్లీష్ ఏంటారా మీ ముఖం? తెలుగు చక్కగా డైలాగు రాయండి ప్లీజ్. డైరెక్టర్లకు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఓకే, న్యూ ఏజ్ మేకింగు, కొత్తగా ఆలోచన ఏమీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇంతకు మించి ఏమీ ఉండదు. మీరు ఎన్ని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్, ఆల్ అబౌట్ ఎమోషన్ సినిమా అంటే. అందుకే నిన్న కన్నప్పలో లాస్ట్ 1 hour ఇరగ తీసేసిందన్న కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఆ ఎమోషన్ అనేది అమ్మ భాషలోనే ఉంటుంది. ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్టు అయినా చెప్పాలనిపించింది, చెప్తున్నాను. సో ఇక మా సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా సాయికృష్ణ గారు కానీ, నితిన్ గారు కానీ, అలాగే ఎంటైర్ టీమ్, ఈటీవీ విన్ టీం వాళ్ళు ఖచ్చితంగా టువర్డ్స్ సొసైటీకి ఉపయోగపడేది. అలాగే బ్రహ్మాండమైన ఒక కొత్త రకంగా కథని చెప్పే ప్రయత్నాలు వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవుద్ది. అలాగే మిత్రుడు సందీప్ రాజు గారు నిజంగా ఇన్స్పిరేషనేనండి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. మనకి టువర్డ్స్ ఆర్ట్ పట్ల డెడికేషన్ ఉంటే జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడు ఆయన. సో అలాగే తమ్ముడు సుహాస్ కానివ్వండి, ఇవాళ అటు నుంచి ఇటు రాకుండా మనోడిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు, విచ్ ఇస్ గ్రేట్. నిజంగా చాలా సంతోషం. సో ఖచ్చితంగా చేసినటువంటి ఈ సిరీస్లో చేసినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది. నాకు బాగా నచ్చింది ఆటోడి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చెప్పండి, చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్.